ప్రియ ఆత్మబంధువులారా, మనము తారక మంత్రములోని ఇంకో చరణానికి వెళుతున్నాం. ఓకే, సో ఈ చూడ్డానికి అర్థమైనట్టుగా ఉంటుంది, ఎవరికో అర్థమవుతుంది. అర్థమైందనే భావన నీకు నిజంగా అర్థమయ్యే ఉంటే నువ్వు దీని ప్రకారమే కదా మనం నడుచుకోవాలి. ప్రవక్తలు ఏమైతే చెప్పారో, అనుభవాన్ని పొందిన వాళ్ళు ఏమైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా పరిగెడుతున్నారేంటి? అలాంటిదే దానికి సంబంధించిందే ఇంకొక చరణంలో ఏం చెప్తున్నాడో భక్త రామదాసు మహనీయుడు ఒకసారి గమనిద్దాము. ఇది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా, మీరిన గాలుని దూతల పాలిట మృత్యువు అని నమ్మక విన్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఈ చరణంలో ఏం చెప్తున్నాడంటే, ఎన్ని జన్మల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, ఎన్ని జన్మలుగా చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికి ఇది కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట సున్నా, అన్నిటికి ఇది కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎన్ని జన్మలు తీసుకుంటూ వస్తూ ఉన్నావు, నువ్వు ఆ స్థితిని పొందడం లేదు, ఆత్మజ్ఞానాన్ని కలగడం లేదు, మరలా జన్మలు తీసుకుంటూ ఇంకొక తల్లి గర్భంలో జన్మిస్తూ మరలా ఎల్కేజీ యూకేజీ ఉద్యోగం పెళ్ళి ఇదే జీవితం లక్షల వేల జన్మలు తీసుకుంటున్నావు. ఎన్ని జన్మల చేసిన పాపము నువ్వు సాధన చేసుకుంటే ఈ జన్మలో తెగిపోతుంది. నువ్వు చెయ్యాలి కదా, నువ్వు ఆ స్థితికి వెళ్ళాలి కదా, జన్మరాహిత్యాన్ని పొందాలి కదా. పునరపి జననం పునరపి జనని పునరపి జనని జఠరే శయనం, పునరపి మళ్ళా పుట్టడము, మళ్ళా చదవడము, మళ్ళీ ఇంకో తల్లి గడుపులో చేయడము అనే శంకరాచార్యులు వారు చెప్తున్నారు కదా. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్సారే కృపయా పారే పాహి మురారే. నాకొద్దు ఈ జన్మ, నన్ను క్షమించి వదిలేసి తప్పులు చూడుకోకుండా నన్ను చేపట్టు అంటున్నాయి వేడుకుంటున్నాడు కదా రామదాసు. దాంట్లోనే ఎన్ని జన్మముల పాపము, ఈ పాపం అంతా కూడా ఈ జన్మములో విడునన్నా. పోనీ మరలా ఎట్లా మళ్ళా నెక్స్ట్ ఏంటంటే, అన్ని జన్మల కడసారి జన్మమిది సత్యంబిక పుట్టుట సున్నా. అంటే ఏమిగా పుడతావో, క్రొకడైల్గా పుడతావా, చీమగా పుడతావా, బల్లిగా పుడతావా, నల్లిగా పుడతావా, మనిషిగా పుడతావా, ఏ మతస్థుడిగా పుడతావు, ఏ ప్రాంతంలో పుడతావు, ఆఫ్రికన్గా పుడతావా, అండమాన్లో పుడతావా, వీ డోంట్ నో అవర్ నెక్స్ట్. సో అదే చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే, సాధనతో ఎన్లైట్మెంట్ని పొంది మోహము క్షయించి మోక్షము పొందాలి అని మనకు ఈ చరణం చెప్తోంది. సో నెక్స్ట్ చరణంలోకి ఫినిషింగ్, అది లాస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, అందులోకి వెళదాము. ఓకే, జై గురుదేవ్.